వాక్యాలు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నీ జీవితంలో నీ ఎరుకో కోటలు కూలిపోయి విజయవంతమైన జీవితమును ఆస్వాదించి ఒక దినమునికి రావాలంటే ఈ క్రమంలోనే ఉండాలి. ఇదేమి అక్కడ నుంచి కేకలెత్తే పని అవ్వదు. నేను చెప్పేది అది ఉత్తిగా అరిసి ఎత్తే పని అవ్వదో గుర్తుపెట్టుకోండి. యుద్ధ సన్నద్ధుడు అవ్వాలి, ప్రార్థన సిద్ధపాటు ఉండాలి, దైవ జనులను అభిషక్తులను వెంబడించాలి. వారి అభిషేకం, వారి అనుభవం, వారి నడిపింపు నీకు ఆశీర్వాదకరం. వారి ప్రవర్తన ఫలమును అనుసరించి నడుచుకోమని పౌలు గారు చెప్తున్నారు. గిద్యోనుతో ఏమంటాడు? నన్ను చూడండి, నేను చేసినట్లు మీరు చేయండి అన్నాడు. ఏమే అది క్రమం బైబిల్లో. దైవ సేవకులు చూసి నీ వంత స్టైల్లో డెవలప్ చేసుకోవడం కాదు. దైవజనులు ఎలా చేస్తారో అలా చేయి. సమూయేలు ఏం చెప్తున్నాడు? సౌలుకి ప్రవక్తల గుంపు కనపడుద్ది, వారు చెప్పినట్టు నువ్వు చెప్పు. గిద్యోను ఏం చెప్తున్నాడు? నేను చేసినట్టు మీరు చేయండి. పౌలు ఏమన్నాడు? నన్ను పౌలు నడుచుకోనండి. ఇంకేమంటాడు పౌలు? 10,000 మంది ఉపదేశకులు ఉన్నాను, నేను మీ తండ్రిని కనుక నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు. మీ సొంత స్టైల్ మెయింటైన్ చేయకూడదు. ఎవరో మీ ఆత్మీయ తండ్రులు తల్లులను అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఆమేన్.